ఉత్తర కొరియా ఏం చేసినా ప్రపంచం దాన్ని గమనిస్తూ ఉంటుంది. అది కొంత భయం వల్ల కావచ్చు, కొంత ఆసక్తితో కావచ్చు. విషయం ఏంటంటే ఇప్పుడు ఉత్తర కొరియా ఏఐ టెక్నాలజీతో అడుగు ముందుకు వేయాలనుకుంటుంది. రీసెర్చ్ సెంటర్ 227 అనే పేరుతో ఓ పరిశోధనా కేంద్రం ప్రారంభించింది. డైలీ ఎన్కే అనే ఒక వార్తా సంస్థ ఈ విషయాన్ని తెలియజేసింది. ఇంతకీ ఈ రీసెర్చ్ సెంటర్లో జరగబోయేదేంటి? కొరియన్లు ఈ కేంద్రంలో ఏఐని ఎలా వాడబోతున్నారు? ఇక్కడ చాట్ జీపీటీ లాంటి చాట్ బాట్లని తయారు చేస్తారా? లేక డ్యాలీ ఇమేజిన్ లాంటి ఇమేజ్ జనరేషన్ టూల్స్ క్రియేట్ చేస్తారా? ఇవన్నీ కాదట, ఆ రీసెర్చ్ కేంద్రంలో జరగబోయేది హ్యాకింగ్, గూఢాచార్యం ఇవి మాత్రమే అని అంటున్నారు. ఏఐ టెక్నాలజీ సాయంతో ఇతర దేశాల కంప్యూటర్లని హ్యాక్ చేసేందుకు ఉత్తర కొరియా ఈ కేంద్రాన్ని ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియా ప్రభుత్వపు గూఢాచార్య సంస్థ అయిన రీకాన్సెన్స్ జనరల్ బ్యూరో RGB ఆధ్వర్యంలో ఈ కేంద్రం నడవబోతోంది.